వెట్టి చాకిరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా అన్నారు. వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ 1976 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చిందని, అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 9వ తేదీని వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వెట్టి చాకిరీ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో వెట్టి చాకిరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా ఓ ప్రచార వాహనం ఏర్పాటు చేశామని తెలిపారు. వెట్టి చాకిరీ చట్ట ప్రకారం నేరమని, దీనిని ఎవరూ ప్రోత్సహించరాదని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. సందర్భంగా మనం ప్రత్యేకం చేయబోతున్నాం. 1970 అనేది మన దేశంలో ప్రాథమిక హక్కులు సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ పరిస్థితిని సమూలంగా మార్చడంతో పాటు అన్ని విధాలా కృషి చేస్తాం. ఏ పరిశ్రమలో కోరుతామని మేము హామీ ఇస్తున్నాం. మన దేశంలోని మరియు పూర్తి స్థాయి పునరావాసం కల్పించడం కోసం విపరీతమైన అప్పుల కారణంగా సంప్రదాయంలో అది ఒక ఓన్లీ 3 లైన్స్ అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 9th 1976లో బాండర్ లేబర్ అబాలిషన్ యాక్ట్ అమలులోకి వచ్చింది. ఫిబ్రవరి 9th ప్రతి సంవత్సరం బాండర్ లేబర్ అబాలిషన్ డేగా పాటించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో బాండర్ లేబర్ అబాలిషన్ డేని ఫిబ్రవరి 9th సందర్భంగా ఇక్కడ పిల్లలతో పాటు ఒక అవేర్నెస్ ర్యాలీ స్టార్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా ఈరోజు బాండర్ లేబర్కు వ్యతిరేకంగా ప్లెడ్జ్ తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐజేఎం సంస్థ తరపున ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో ఒక అవేర్నెస్ ర్యాలీ, ఎక్కడైతే బాండర్ లేబర్ ఉన్నారో దాని గురించి, యాక్ట్ గురించి ప్రజలు అందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి అవేర్నెస్ వెహికల్ కూడా ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాము. సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇన్స్టిట్యూషన్స్లో, మీ సంస్థలో ఎక్కడ కూడా బాండర్ లేబర్ అనేది అది ఉండకూడదు. అది చట్ట ప్రకారం ఒక పెద్ద నేరం. సో మీరు అందరూ కూడా జిల్లా యంత్రానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.